చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కాని ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకిలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు మహారాజా. మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా. నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను. దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకొని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్ళగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటికి వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చిదనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న ఎత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్లంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చొని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా?
అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని, మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమార్ని ఎంచుకోమని ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు, ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు. ఒకానొకప్పటి మాట ఇది. ఎంతో దూరంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారు ఇరుగు పొరుగువారు. వాళ్ళ పేర్లు కే ఇంకా గ్రెడా. కే గ్రెడాలు ఒక్కొక్క రోజు మొక్కని తమ తోటలో నాటారు. తమ ప్రేమకు గుర్తుగా నాటారు. ఆ రోజెస్ తమతో పాటు పెరుగుతాయి. శీతాకాలం వచ్చేసింది. అన్ని వైపులా మంచు కురుస్తోంది. అదే సమయంలో నాన్నమ్మ నుండి భలే కథలు వినే అవకాశం వచ్చింది. ఈ చలి మంచు ఎక్కడి నుండి వస్తాయి? ఎంతో దూరం నుండి. నాన్నమ్మ ఇలా చెప్పి తన కథని మొదలుపెట్టింది. ఒక దేశం ఉండేది. అన్ని వైపులా మంచే మంచు. అక్కడి రాణి ఒక్కతే ఉండేది తన ఐస్ క్యాసల్లో. దానిని ఆమె స్వయంగా కట్టుకుంది. ఆ స్నో క్వీన్ ఎంతో అందంగా ఉండేది, శుభ్రంగా ఉండేది, అచ్చు మంచులాగానే. అయితే స్నో క్వీన్ ఎంతో దుష్టురాలు. ఆమె ఐస్ క్యాసల్లో ఎన్నో రహస్యాల్ని దాచి ఉంచింది. తన ఐస్ మిర్రర్ కూడా ఒక మాయగల మిర్రర్. దీనిలో నుండి ఆమె ప్రపంచంలో ఎక్కడ ఏమవుతుందో అన్నీ చూడగలిగేది. అప్పుడు గ్రెడాకు స్నో క్వీన్ తనని కిటికీలో నుండి చూస్తోందని అనిపించింది. కే నానమ్మ చూడు, స్నో క్వీన్ కిటికీ దగ్గర. చలితో బాధపడుతూ ఏదో పిల్లై ఉంటుందిలే. నానమ్మ, స్నో క్వీన్ ఇక్కడికి రాగలదా? అది రాని వెంటనే దాన్ని చిమ్నీలో వేసేస్తా. మొత్తం కారి నీళ్ళైపోతుంది వాటర్ క్వీన్. తన ఐసీ మిర్రర్లో స్నో క్వీన్ చూసింది. వీడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది. నువ్వు నన్ను చిమ్నీలో వేస్తావా? వాటర్ క్వీన్ గా చేస్తావా? నైస్ స్పార్కిల్స్, వెళ్ళండి. నా శక్తితో వాడిని వెతకండి. వాడి గుండె, కళ్ళు నాకు కావాలి. అతని చూపులో పూర్తిగా చెడుని నింపేశాయి. మనసు నిండా ఉన్న ప్రేమని తీసి పడేయి. నెమ్మదిగా మంచు తుఫాను గ్రెడా ఇంటి వైపుకు వేగాన్ని అందుకుంది. ఐస్ పాకిల్స్ ఆ వైపే వెడుతున్నాయి. బయట ఏం జరుగుతుందో చూడటానికి కే కిటికీ తెరిచింది. కానీ ఆలస్యం అయిపోయింది. ఓ, నా కళ్ళల్లో ఏదో కుచ్చింది. అయ్యో, నా హృదయంలో కూడా కుచ్చింది. అప్పుడే ఐస్ పాకిల్స్ స్నో క్వీన్ పనిని ముగించాయి. అతని కళ్ళకు, గుండెకు గాయం కలిగింది. ఇక కే మారిపోయాడు. గ్రెడా అడిగింది ఏమైంది అని, కానీ జవాబుగా అరిచాడు. ఏమీ కాలేదు, బాగానే ఉన్నా, బాధ పెట్టకు నన్ను. ఇదే మొదటిసారి కే అరిచి మాట్లాడింది. గ్రేడా కూడా తెలియలేదు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అన్నది. కే గ్రేడాతో బాధించేలాగా మాట్లాడుతున్నాడు. తన స్లే తీస్తున్నప్పుడు కూడా
గ్రేడా అడిగింది ఎక్కడికి వెడుతున్నావని. మళ్ళీ గట్టిగా మరిచి మాట్లాడాడు. స్లే పై కూర్చుని వెళ్ళిపోయాడు. గ్రేడా అతన్ని చేరుకోలేకపోయింది. అకస్మాత్తుగా అతని ఎదురుగా స్నో క్వీన్ వచ్చింది. గ్రేడా ఏమీ చేయలేకపోయింది, ఎందుకంటే అతను మాయమైపోయాడు. స్నో క్వీన్ అతన్ని తన ఐస్ క్యాసల్కి తీసుకెడుతోంది. గ్రేడా కిటికీలో నుండి అతని కోసం ఎదురు చూస్తోంది. రోజులు నెలలు గడిచిపోయాయి. శీతాకాలం కూడా వెళ్ళిపోయింది. కానీ కే రాలేదు. ఏదైనా చెయ్యాలని గ్రేడా తన మిత్రుని వెతుకుతూ బయలుదేరింది. నాన్నమ్మ ఇచ్చిన అద్దం తీసుకుని బయలుదేరింది. ధైర్యవంతురాలైన గ్రేడా దారిలో అందర్నీ అడిగింది, వారెవరైనా కేని చూశారా అని. నడుస్తూ వెడుతూ ఒక నదిని చేరుకుంది. చుట్టుపక్కల ఎవరూ ఆమెకు కనిపించలేదు కే గురించి చెప్పడానికి. ఆమె నదిని అడిగింది, కానీ ఏ జవాబు రాలేదు. అంతలో సింక్రో వచ్చింది. అదంది, చెరువు దగ్గర ఉంది నీకోసం సమాధానం, కానేదో బహుమతి ఇవ్వాలి కదా. గ్రేడా తన ఫేవరెట్ నెక్లెస్ తీసి నదికి గిఫ్ట్గా ఇచ్చేసింది. అప్పుడే ఏదో వింత జరిగింది. ఒక బోటు వచ్చింది. గ్రేడా అనుకుంది నదికి తన గిఫ్ట్ నచ్చిందని, దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిందని. ఆమె ఎక్కగానే బోట్ దానంతట అదే నడిచింది. బోటు నది ఒడ్డున ఆగింది. అక్కడ ఒక సీక్రెట్ గార్డెన్ ఉంది. అందులో పూలున్నాయి. రంగురంగులతో ఎంతో అందమైన గార్డెన్ అది. ఆమె అంతకు ముందెప్పుడూ చూడలేదు. అయితే ఏదో తేడా ఉంది. ఈ పూలలో సువాసన లేదు. గార్డెన్కి మరోవైపు నుండి ఒక మహిళ ఆమె వైపు వస్తోంది. ఆమె గార్డెన్ ఓనర్. ఎలా ఉన్నావు చిట్టి పాప? నవ్వుతూ అడిగింది. ఉన్నట్టుండి అనిపించింది ఆ గార్డెన్లో పూలకు సువాసన మళ్ళీ వచ్చింది అని. ఐమ్ సారీ, నేను మీ పర్మిషన్ లేకుండా వచ్చేసా. మరేం పర్వాలేదు తల్లి, నువ్వు రావడం మంచిదే అయింది. ఎన్నో ఏళ్లుగా నా గార్డెన్కి ఎవ్వరూ రాలేదు. నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు? గ్రెడా చెప్పింది తన మిత్రుడు కేని వెతుకుతున్నానని. అయితే ఆమె చెప్పింది గ్రెడా రాకముందు ఎన్నో ఏళ్ల నుండి ఎవరినీ చూడలేదని. అలా అయితే నేను వెనక్కి ఇప్పుడే వెళ్ళిపోవాలి. నేను కేని త్వరగా పట్టుకోవాలి. ఫ్లవర్ లేడీ ఆమె వెళ్ళడం ఇష్టపడలేదు. అందువల్ల ఒక అబద్ధం చెప్పింది. ఏం పేరు చెప్పావు? బహుశా నేను అతను చూశాననుకుంటా. గ్రెడా అంతా చెప్పింది. ఫ్లవర్ లేడీ స్నో క్వీన్ అన్న మాట వినగానే గట్టిగా అరిచింది. స్నో క్వీన్? దాని పేరు కూడా చెప్పకు. ఆమె వల్లే నా పూల సువాసన కాస్త పోయింది. ఉన్నట్టుండి ఆమెకు గ్రెడాకు జడ వేయాలని అనుకుంది. గ్రెడాకు తెలియలేదు ఆమె ఎందుకంతా పట్టుపట్టిందో. గ్రెడాకు తెలియలేదు ఆ దువ్వెనలో జాదూ ఉందని. ఆ దువ్వెన వల్ల గ్రెడా అంతా మర్చిపోయింది. కేవలం సంతోషాలే గుర్తున్నాయి. ఫ్లవర్ లేడీ చెడ్డది కాదు. ఆమె మంచి ఉద్దేశంతోనే చేసింది. నిద్ర నుండి లేవగానే గ్రెడాకు ఏమీ గుర్తులేదు. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఏమీ గుర్తులేదు. ఆమెకి 2 గులాబీలు కనిపించాయి ఫ్లవర్ మ్యాన్ చేతుల్లో. అంతే, ఏదో గుర్తుకు రాసాగింది. ప్రేమ ఎదుట ఎలాంటి మాయలు చెల్లవు.
ఆమెకి తెలియలేదు ఎంతసేపు అక్కడి నుండి నిద్రపోయిందో. అయితే ఆమెకు అన్నీ గుర్తొచ్చాయి. ఆమె మళ్ళీ నది వైపుకు వెళ్ళింది. బోట్ అక్కడే ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అప్పుడే ఒక క్రో ఆమె వద్దకు వచ్చింది. అది ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. గ్రేడా దాని వెనకాలే వెళ్ళింది. ఆమె చేరుకుంది ఐసీసీ వద్దకు. అక్కడ ఉన్న పైరట్ షిప్ పై క్రో కూర్చుండిపోయింది. గ్రేడా నెమ్మదిగా ఆ షిప్ ని చేరుకుంది. అంటే ఈ షిప్ లో స్నో క్వీన్ క్యాసల్ ని చేరుకుంటానా? ఉన్నట్టుండి కొంతమంది పైరట్స్ అక్కడికి వచ్చారు. వారిలో ఒక పైరట్ గ్రెడాతో మాట్లాడాడు. మేం వెడుతున్న చోటుకే నువ్వు రావాలి. ఇక మేము ఎక్కడికి వెళ్ళం మరి. అదే సమయంలో స్నో క్వీన్ కే తన గతాన్ని మర్చిపోయేలాగా చేయడానికి ప్రయత్నిస్తోంది. చాలా వరకు మర్చిపోయాడు, కానీ గ్రెడా ఆలోచనలు అలా లేవు. త్వరలోనే నీ మనసును కూడా చల్లగా చేసేస్తా. ఇక ఏమీ గుర్తుండదు నీకు. పైరట్ గ్రెడా నుండి కే గురించిన కథను తెలుసుకున్నాక అతను చెప్పాడు మర్చిపోమ్మని. ఎందుకంటే అతను తప్పించుకోవడం ఇంపాసిబుల్. నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, నేను అతన్ని వెతికి తీరాలి. పైరట్ గర్ల్కి ఈ మొండి పట్టు నచ్చలేదు. ఆమె తనతోనే ఉండిపోవాలని కోరుకుంటోంది, తన ఫ్రెండ్గా. కానీ గ్రెడా మొండి పట్టు కలది. నేను వాడిని కాపాడుతాను. ఆమెకి మిత్రులు ఎవరూ లేరు. అందువల్ల పైరట్ గర్ల్కి మొండితనం బాగా నచ్చింది. ఆమెకి తోడుగా ఉండిపోయింది. మర్నాడు ఆమె కోసం ఒక రెయిన్డియర్ తెచ్చింది. ఇది పోరస్ కింగ్డమ్లో ఫాస్టెస్ట్ రెయిన్డియర్. ఇది గ్రెడాకు దారి చూపుతుంది. ప్రామిస్, నువ్వు ఆ స్నో క్వీన్ని పట్టుకుంటానని, నా షిప్ను కూడా కాపాడుతానని. ప్రామిస్, నేను తప్పకుండా వెనక్కి వస్తాను. గ్రెడా రెయిన్డియర్పై వెడుతోంది. ముందు ఆమె తెలుసుకోవాలి స్నో క్వీన్ని ఓడించేది ఎలా అన్నది. రెయిన్డియర్ ఆమెకి ఇది కూడా చెప్పాలి. చాలా దూరం వెళ్ళాక ఆమె నార్త్ పోల్ని చేరుకుంది. అక్కడ ఆమెకి ఒక ఓల్డ్ మ్యాన్ దొరికాడు. అయితే నీవా అద్దాన్ని పలగొట్టావు కదా? గ్రెడాకి అర్థం కాలేదు అతనికి మిర్రర్ గురించి ఎలా తెలిసిందో. అయితే ఆమెకి తెలిసింది తను సరైన చోటికే వచ్చిందని. ఆమె అతనికి మిర్రర్ని చూపింది. నేను స్నో క్వీన్ని దీంతో ఓడించగలనా? ఇదైతే మంత్రపు అద్దం. దీంట్లో నిజమే కనిపిస్తుంది. నిజం మాత్రమే. ఎక్కడ నిజం దాగున్నా ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రేమని మించిన స్ట్రాంగ్ మరొకటి లేదు. అందువల్ల అసలైన శక్తి మనందరిలోనూ ఉంది, ప్రేమ శక్తి. ఇదే కాకుండా గ్రెడాకు తెలిసింది స్నో క్వీన్ ఎవరన్నది. ఒకవేళ ఇది నిజాన్ని చూపితే ఆమెను ఓడించగలదు కూడా. ఎందుకంటే మునుపు కూడా స్నో క్వీన్ చాలా మంచి పిల్ల, ప్రేమతో నిండి ఉండేది. ఎక్కడ తాకినా పూలు పూస్తుండేవి. ఆమె నవ్వులో సూర్యుని కాంతి ఉండేది. ఆమె ఎంతో సంతోషంగా ఉండేది. ఆమె పేరు లైలా. అయితే అందరూ అనుకునేవారు ఆమె మంత్రగత్తె అని. అందువల్ల ఆమెతో ఎవరూ ఆడేవారు కాదు, మాట్లాడేవారు కాదు. ఒంటరితనం ఆమె సంతోషాల్ని తీసేసుకుంది. ఆమెకు తన చుట్టుపక్కల అందరి పట్ల ద్వేషం ఏర్పడింది. ఒకరోజు ఓ విష్ కోరుకుంది. నన్నెవరు బాధపడతారో వాళ్ళు ఐస్ అయిపోవాలి. తర్వాత తన ఐస్ క్యాసెల్ని నిర్మించింది. అందరికీ దూరంగా, ఒంటరిగా, సంతోషాలకు దూరంగా గ్రెడా స్నో క్యాసెల్ని చేరుకుంది. అక్కడ ఆమె కేని చూసింది. ఐస్ స్కల్ప్చర్ని తయారు చేస్తున్నాడు. ఛీ,
చివరికి నువ్వు దొరికిపోయావు. నువ్వు నన్ను మర్చిపోయావా? నేను గ్రేడా. కే గ్రేడా వైపు చూశాడు, కానీ గుర్తుపట్టలేదు. నన్ను బాధించే వారందరి మనసు కూడా ఐస్గా అయిపోవాలి. గ్రేడా ఆమె మాటల్ని లెక్క చేయలేదు. వదిలేయ్, వాడు నా సొంతం. నేను నిన్ను కూడా ఐస్ చేసేస్తాను. నువ్వు అలా చెయ్యొద్దు. ఐ లవ్ యూ. అతనికి గుర్తొచ్చేసింది. గ్రేడా, నాకు గుర్తుకొచ్చింది. కోపంతో స్నో క్వీన్ తన వాన్ని వేగంగా తిప్పింది. అందులోంచి వచ్చింది ప్రమాదకరమైన కర్స్ ఆఫ్ ఐస్. అప్పుడు గ్రేడా తన మిర్రర్ని తీసింది. ఆ కర్స్ దాన్ని తాకి మాయమైపోయింది. స్నో క్వీన్ గ్రేడా మిర్రర్లో చూసింది. ఆమెకి ఏదో వింతగా కనిపించింది, ఎందుకంటే ఆమెకి అందులో తన లైలా ముఖం కనిపించింది. ఉన్నట్టుండి స్నో క్వీన్ తన అందమైన రూపంలోకి మారిపోయింది. ఆమె లైలాగా మారిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెవరన్నది నాకు తెలిసింది. మళ్ళీ స్వేచ్ఛగా అయిపోయాను. బాయ్ బాయ్. కే గ్రెడా ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇప్పుడు వారు ఎప్పటిలాగా కలిసి ఉంటారు, కలిసి పెద్దవుతారు. వారి పెరటిలో ఉన్న రోజెస్ లాగా. దూరంగా ఎక్కడో ఓ మారుమూల ఒక మిల్లు పట్టేవాడు తన 3 కొడుకులతో కలిసి ఉంటుండేవాడు. అతను మరణించాడు. అతని 2 పెద్ద కొడుకులకు తన మిల్లుని రాసిచ్చాడు. తన చిన్న కొడుకుకి ఒక పిల్లిని వదిలాడు. అతని చిన్న కొడుకుకి చాలా కోపం వచ్చింది. అతను ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. తన తండ్రి తన కోసం ఒక పిల్లిని వదిలిపెట్టి వెళ్ళాడని. కానీ ఉన్నట్టుండి అక్కడ జరిగింది చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లి తిరిగి జవాబిచ్చింది. మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను మీ ఆలోచన కంటే ఎంతో విలువైన దాన్ని అవుతాను. చిన్న కొడుకు ఆ పిల్లి మాటలు విని ఆశ్చర్యపోయాడు. అతను భయపడ్డాడు కూడా. నువ్వా? ఇదెలా సాధ్యం? మీరు నాకొక గోనె సంచి, ఒక హ్యాట్, ఇంకా ఒక జత బూట్లను తెచ్చివ్వండి. నేను మీకు చూపిస్తాను ఏం చేస్తాను. ఆశ్చర్యంతో చిన్న కొడుకు ఆలోచించి, ఆ పిల్లి మాట్లాడుతోంది అంటే దీనికి ఏదో రహస్యం తెలుసన్నమాట. సరే, అలాగే చూస్తాను నువ్వేం చేయగలవు. చిన్న కొడుకు ఆ వస్తువులన్నీ తెచ్చి పిల్లికి ఇచ్చాడు. పిల్లి హ్యాట్ పెట్టుకుంది, బూట్స్ వేసుకుంది. అద్దంలో తనని తాను చూసి పోజు పెట్టి చూసుకుంది. తర్వాత అది లెట్యూస్ పూలగుత్తిని, ఒక క్యారెట్ని తీసుకుని ఆ గోనెలో వేసి బయలుదేరింది. అడవిలో గోనె సంచిని తెరిచింది, నేలపై పెట్టింది. కొద్దిసేపటిలోగా ఒక కుందేలు కూరగాయల తాజా వాసనకు అక్కడికి వచ్చింది. ఆ లెట్యూస్ని, క్యారెట్ని తినడానికి సంచిలోకి దూరింది. వెంటనే పిల్లి దాని సంచిలో మూసేసి ర్యాబిట్ని సంచిలోనే తాడేసి కట్టేసింది. ఆ ర్యాబిట్ని తన యజమాని దగ్గరకు తీసుకువెళ్ళడానికి బదులుగా పిల్లి దాన్ని రాజమహలకు తీసుకుని వెళ్ళింది. కాపలాదారులతో చెప్పింది, నేను మహారాజుని కలవాలని. ఆ కాపలాదారులు హ్యాట్ని, బూట్ని వేసుకున్న పిల్లిని చూసి ఆశ్చర్యపోయారు. వారు వెంటనే మహారాజు వద్దకు వెళ్లారు. మహారాజా, నేను మీకోసం క్యారెబే రాకుమారుని తరఫు నుండి బహుమతిని తెచ్చాను. నా యజమాని క్యారెబా రాకుమారుడు ఈ బన్నీ ర్యాబిట్ని మీకోసమే పట్టుకున్నారు కదా. మహారాజు ఎంతో సంతోషించాడు బహుమతిని చూసి.
ఎన్నో రోజుల వరకు ఈ పరంపర నడుస్తూనే ఉంది. పుస్ ఇన్ బూట్స్ మహారాజు కోసం రకరకాల జంతువుల్ని పట్టుకుంటోంది. ఈ విషయం ఎంతో వేగంగా రాజ్యంలో వ్యాపించింది. కేరబా రాజకుమారులు ఎంతో ఉదారులు, ధనవంతులు కూడా. అలా రోజులు గడుస్తున్నాయి. మహారాజుకు ఉత్సాహం కలిగింది. ఓ రోజు పిల్లిని అడిగారు. మరైతే నీ యజమాని యువకుడా? అవును, యువకుడు, అందగాడు కూడా. మరైతే ధనవంతుడా? చాలా ధనవంతులు మహారాజా. ఆయన తన మెహలుకు మిమ్మల్ని స్వాగతించడానికి ఎంతో ఆశపడుతున్నారు. మహారాజు మరియు మహారాణి ఇది విని ఎంతో సంతోషించారు. ఆ అందమైన రాకుమారుడిని త్వరలో కలవబోతున్నందుకు. పిల్లి చెప్పింది గనుక నిజమైతే మన అమ్మాయికి పర్ఫెక్ట్ భర్త, మన రాజ్యానికి మంచి రాజు దొరికినట్టే. కొన్ని రోజుల తర్వాత పిల్లికి తెలిసింది మహారాజు మహారాణి తన కుమార్తెతో కలిసి రాజ్యం బయటికి వెడుతున్నారని. నేను ఈ రోజు కోసమే వేచి ఉన్నాను. పిల్లి పరిగెత్తుకుని తన యజమాని వద్దకు వెళ్ళింది. అయ్యా, మనం వెంటనే నది ఒడ్డుకు వెళ్ళాలి, త్వరగా. చిన్న కొడుకుకు అర్థం కాలేదు ఏం జరుగుతోందో. అతను పిల్లి చెప్పినట్టే చేశాడు. ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈత కొట్టడానికి. ఈత కొట్టడమా? నాకు ఈత కొట్టడం రాదే. రాకపోయినా పర్వాలేదు, మీరు బట్టలు తీసేయండి, నదిలోకి దూకండి. నాపై నమ్మకాన్ని ఉంచండి, నేను మిమ్మల్ని నిరాశపరచను. చిన్న కొడుకు పిల్లి ఎలా చెప్పిందో అలాగే చేశాడు. అతను నదిలోకి దూకేశాడు. పిల్లి తన యజమాని బట్టల్ని చెట్ల మధ్యలో దాచింది. మహారాజు సవారి నది ఒడ్డును చేరుకున్నప్పుడు పిల్లి పరిగెత్తుకుని వాళ్ళ వద్దకు వెళ్ళింది. రక్షించండి, రక్షించండి, మా యజమాని కేరబా రాకుమారుడు మునిగిపోతున్నారు. మహారాజు వెంటనే తన సైనికులకు నదిలోకి దూకమని ఆదేశించాడు. సైనికులు పిల్లి యజమానిని కాపాడుతుంటే పిల్లి మహారాజుకు మొత్తం కథ చెప్పింది. మహారాజు తనకు దగ్గరగా ఉన్న సైనికునికి ఆదేశించాడు. నా దగ్గర ఉన్న మంచి బట్టలలో ఒక జత రాకుమారుడి కోసం తీసుకుని రండి. కొత్త బట్టల్ని వేసుకున్న తన యజమానిని పిల్లికి నిజంగానే రాజకుమారుడిలా అనిపించాడు. రాజకుమారుడు మహారాజు సవారి వైపుకు నడుస్తుంటే మహారాజు కూతురు మహారాణి అతన్ని చూశారు. రాజకుమారుడు మహారాజు వైపుకు వచ్చి వంగి పాదాలకు నమస్కరించాడు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మహారాజా. నా యజమాని కేరబా రాకుమారుడి యొక్క సౌభాగ్యం ఇది, మిమ్మల్ని తన మెహలుకు తీసుకువెళ్లి అధిత మర్యాదలు చేయడము. నేను వెంటనే వెళ్లి అన్ని సిద్ధం చేస్తాను. పిల్లి పరిగెత్తుకుని వెళ్లిపోయింది. చిన్న కొడుకుకు ఏమీ అర్థం కాలేదు. తనని ఎందుకు కేరబా రాజకుమారుడని అంటోందో. ఏదో విషయం ఉంటుందని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. రాజకుమారి అందమైన రాజకుమారుడిని చూసి అతన్ని ఇష్టపడసాగింది. పిల్లి ఒక మహల్ వైపుకు పరిగెత్తింది. అది ఒక రాక్షసుని మహల్. దారిలో పిల్లి రైతులందరికీ గట్టిగా చెప్పింది. మహారాజు వస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అడిగితే భూమి ఎవరిది అని చెప్పండి, కేరబా రాకుమారునిది అని. లేకుంటే మీకు శిక్ష పడుతుంది. పిల్లి పరిగెడుతోంది. తోడుగా అందరినీ భయపెడుతోంది. దారిలో కనిపించిన అందరినీ మహారాజు సవారి అక్కడికి నుండి వెళ్ళినప్పుడు అందరూ భయంతో పిల్లి చెప్పమన్నట్టే చెప్పారు. మహారాజుకు ఆశ్చర్యం వేసింది. రాజకుమారుడికి ఎంత భూమి ఉందో. వారెంతో సంతోషించారు. ఈలోగా పిల్లి ఆ రాక్షసుని మహలకు చేరి తలుపులు తెరిచింది. తలుపులు పెద్ద చప్పుడు చేస్తూ తెరుచుకున్నాయి. రాక్షసుడు ఒక హ్యాట్, బూట్ వేసుకుని ఉన్న పిల్లిని చూసి కంగారు పడ్డాడు. పిల్లి మాట్లాడడం చూసిన రాక్షసుడు మరింత కంగారు పడ్డాడు. మంచి రోజులు వచ్చాయి. నువ్వు ఎవరివి? నా ఈ మెహల్లో ఏం చేస్తున్నావు? పిల్లి తన ప్లాన్ని అమలుపరిచింది. అయ్యా,
నేను మీకు వివరిస్తాను. నేను మహారాజుని యొక్క నమ్మకమైన సేవకుణ్ణి, మరియు మహారాజుల వారు మీ యొక్క శక్తుల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అవును, అది నిజమే. మరి మీరు ఒక పెద్ద పులి రూపాన్ని దాల్చగలరా? తప్పకుండా నేను దాల్చగలను. ఇది నాకు చాలా సులువైన పని. ఆ రాక్షసుడు తన అద్భుత మాయతో పెద్ద పులి రూపాన్ని దాల్చాడు. సరే సరే, ఇది చాలు. రాక్షసుడు మళ్ళీ తన అసలు రూపంలోకి వచ్చాడు. ఇది పెద్ద చమత్కారమే, కానీ నేను షరతు పెడతాను. మిమ్మల్ని మీరు అతి చిన్న జంతువు రూపంలోకి మార్చుకోలేరు. అది అసంభవం. అసంభవమా? నేను ఏ జంతువు రూపాన్నైనా దాల్చగలను. అయితే చూద్దాం. అయితే మీరు ఎలక రూపాన్ని దాల్చగలరా? రాక్షసుడు గట్టిగా నవ్వాడు. దాంతో పెళ్లికి ఒక చోట ఉండడం కష్టమయ్యింది. అప్పుడు ఆ రాక్షసుడు తన మాయాశక్తిని ఉపయోగించి ఎలుకగా మారిపోయాడు. రాక్షసుడు ఎలుకగా మారగానే పిల్లి ఒక్క గంతు గంతి దాన్ని పట్టుకుని మింగేసింది. రాక్షసుడి నుండి ముక్తి లభించింది. కొద్దిసేపటికి మహారాజు సవారి ఆ రాక్షసుని మహల్కు చేరుకుంది. పిల్లి పరిగెత్తి వాళ్ళకి స్వాగతం పలికింది. ఓ మహారాజా, నా యజమాని క్యారాబా రాకుమారుడు మెహలు మీకు స్వాగతం పలుకుతోంది. దయచేసి లోపలికి రండి. మహారాజా, మహారాణి, రాజకుమారి ఇంకా రాజకుమారు ఎంతో ఆశ్చర్యంతో మహల్ని చూడసాగారు. మహల్ లోపలికి వెళ్ళేటప్పుడు మహారాణి రాజకుమారుడిని అడిగింది, నా ప్రియమైన రాజకుమారా, మీకు వివాహం అయిందా? లేదు మహారాణి, మీరు అనుమతిస్తే నేను మీ అందమైన అమ్మాయిని వివాహం చేసుకుంటాను. పెద్ద ఎత్తున సన్నాహాలు మహల్లో ఏర్పాటు చేయబడ్డాయి. రాజకుమారుడు రాజకుమార్తెల వివాహం జరిగింది. చూసారా మహారాజా, నేను మీకు చెప్పాను కదా, నేను ఎంతో విలువైన వాడిని అని. ఆ రోజు నుండి హుస్సేన్ బోర్డ్స్ తన యజమానికి నమ్మిన బంటుగా అయ్యింది. వాళ్ళంతా ఆ మహల్లో సంతోషంగా జీవించారు. ఒకానొకప్పుడు ఒక మంత్రించిన అడవి చుట్టూ మంచు తెల్లటి కోటలో నివసించే ఒక దయగల హృదయపూర్వక రాణి ఉండేది. చల్లని శీతాకాలపు రోజున మసకబారిన హిమపాతం చూస్తున్నప్పుడు రాణి పగటి కలలు కనేది. పిల్లలు బయట మంచులో పరిగెత్తడం ఆమె వినగలిగేది. ఆమె కిటికీని తెరిచి వాళ్ళని చూడ్డానికి ఆలోచించేది. ఆ చల్లని గాలికి ఆ రాణికి ఇష్టమైన ఎర్ర రుమాలు గాలికి ఎగిరిపోయింది. ఆమె ఎంతో దయతో రాణికి కృతజ్ఞతలు చెప్పారు. వారెంతో ఎదురు చూశారు. దయగల హృదయ రాణికి కృతజ్ఞతలు చెప్పారు. ఆమెకు నాకొక కూతురుంటే ఎంత బాగుండేదో, ఈ తెల్లటి మంచు, చెర్రీ ఎరుపు పెదవులు, ఒక అందమైన గుండె ఉండాలని. నెలలు గడిచాయి. హృదయపూర్వక రాణి కల నిజమైంది. 9 నెలల తర్వాత ఆమె చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరింది. రాజుకి రాణికి ఆడపిల్ల పుట్టింది. ఎంతో అందమైన పిల్ల అది. ఆమె వారికి స్నోవైట్ అని పేరు పెట్టారు. వారి ఆనందానికి ఎక్కువ రోజులు కొనసాగలేదు. స్నోవైట్ చిన్న అమ్మాయిగా ఉండగా రాణి కన్ను మూసింది. ఆకాశంలో ఒక నక్షత్రంగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత స్నోవైట్ తండ్రి హెల్లా అనే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. కొత్త రాణి అందంతో రాజు ఆశ్చర్యపోయాడు. అందువల్ల ఆమె అహంకారంతో ఉండేది. గర్వంగా ఉందని ఎప్పుడూ గ్రహించలేకపోయాడు. గోడపై అద్దము, వీరందరిలో అద్భుతమైన వ్యక్తి ఎవరు? ఈ భూమిలో మహారాణి, మీరు ఏమాత్రం అందంగా ఇక లేరు. నాకన్నా అందంగా ఎవరు ఉండలేరు.
స్నో వైట్ ఒక అందమైన యువతిగా ఎదిగింది. ఆమె తండ్రి రాజు తన సైనికులతో సుదీర్ఘ ప్రయాణంలోకి వెళ్ళాడు. అతను వెళ్లే ముందు అతనికి పెద్ద కౌగిలింత ఇచ్చాడు. నువ్వు బాధపడకు స్నో వైట్, నేను తిరిగి వస్తాను. ఒకరోజు అనుకోకుండా దుష్టహృదయపు రాణి హెల్లా తన ఛాంబర్కి డంకోవ్ని పిలిచింది. నా మ్యాజిక్ మిర్రర్ని తెరవండి డంకోవ్. చెంబర్లైన్ డంకోవ్ వికృతమైనవాడు. కవర్ను తన పైకి లాగాడు. మూర్ఖుడా, ఎప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపో. రాణి అద్దంలో తనను తాను చూసుకుని ప్రశంసించిపోయింది. గోడపైన అద్దమా? వీళ్ళందరిలో ఎవరు మంచివారు? మ్యాజిక్ మిర్రర్ ఆమెకు సమాధానమిచ్చింది. ఈ భూమిలో మహారాణి, మీరు ఏమాత్రం అందంగా ఇక లేరు. స్నో వైట్ చాలా అందగత్త. హెల్లాకు చాలా కోపం వచ్చింది. అలా జరగడానికి వీల్లేదు. నాకన్నా అందంగా ఎవరు ఉండరు. మొత్తం కోపంతో కోటంతా కదిలిపోయింది. ఆమె దుష్టహృదయం స్నో వైట్ యొక్క అందాన్ని నాశనం చేయాలనుకుంది. ఆమె ఒక ప్రణాళిక వేసింది. స్నో వైట్ ని మంత్రముగ్ధమైన అడవిలోకి తీసుకెళ్లి చంపమ్మని అడిగింది. ఆమె హృదయాన్ని నాకు తీసుకుని రండి. స్నో వైట్ రాజవేటగాడిని నమ్మింది. అతనితో కలిసి అడవిలోకి వెళ్ళింది. దారిలో ఆమె గాయపడిన పక్షిని నేల మీద చూసింది. స్నో వైట్ పక్షిని ఎత్తుకుని దాని రెక్కల్ని సహాయపడింది. ఆమె వెనకే రాజవేటగాడు ఆమెపైకి చొప్పించాడు. వెంటనే స్నో వైట్ను బాణం వేయడానికి విల్లందుకున్నాడు. అతను విల్లును ఎక్కుపెట్టి లక్ష్యం చూశాడు. కాని ఆ అమ్మాయికి దయగల హృదయం ఉందని అతను చూడగలిగాడు. అది తప్పు అని నిర్ణయించుకున్నాడు. స్నో వైట్ ని చంపడం వద్దని మనసు మార్చుకున్నాడు. స్నో వైట్, మీ ప్రాణాలను తీయమని ఆమె నన్ను ఆదేశించింది. నేను మీలాంటి మంచి ఇంకా దయగల వ్యక్తిని చంపలేను. నా ప్రాణాన్ని ఎవరు తీసుకోవాలనుకున్నారు? తాను క్వీన్ హెలా. మీరు తప్పక పారిపోవాలి. ఇంకా దాంకోండి. వేటగాడు రాణిని మోసగించడానికి ఆలోచించాడు. ఒక అడవి పందిని చంపడానికి ఎంచుకున్నాడు. అందువల్ల అడవి పంది హృదయాన్ని రాణి వద్దకు తీసుకెళ్లి హెల్లాకు యువరాణి మరణించిందని ఇచ్చాడు. యువరాణి భయపడింది. ఆ చీకట్లో అడవిలోకి పరిగెత్తింది. ఆమె ఇకపై పరిగెత్తే వరకు రాత్రి పదిరైన కొమ్మలు గబ్బిలాల ద్వారా అడ్డుకొని కష్టపడింది. ఆమె ఒక చెట్టుపై కుప్పకూలి చల్లటి చీకటి మంత్రించిన పారాసెట్లో నిద్రపోయింది. వేటగాడు కోటను చేరుకున్నాడు. మహారాణికి వందనం చేశాడు. నేను మీ ఆదేశాన్ని నెరవేర్చాను. క్వీన్ హెల్లా ఒక అందమైన బాక్స్ను తీసుకుని హృదయాన్ని పరిశీలించింది. స్నో వైట్ చనిపోయిందని నమ్మింది. తనొక చెడు నవ్వు నవ్వి కోట గుండా ప్రతిధ్వనించేలా చేసింది. చివరికి సూర్యుడు ఉదయించినప్పుడు స్నో వైట్ అడవి నడిబొట్టున ఉన్నట్టు గుర్తించింది. అక్కడ ఆమె ముందు ఒక అందమైన చిన్న ఇల్లు కనిపించింది. ఒక చిన్న తోట గేటు పికెట్ కంచెతో ఉంది. చిన్న చిన్న కిటికీలు, డోర్ బెల్స్తో ఒక రౌండ్ ఆకుపచ్చ తలుపు. ఆమె గంట మోగించింది, కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. ఆమె తలుపు తట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అది తెరుచుకుంది. లోపల ప్రతిదీ చాలా చిన్నగా ఉంది. ఆమె ఒక బొమ్మ ఇంట్లో ఉన్నట్లు అనిపించింది. చిన్న కుండలు, చిన్న చెంచాలు, చిన్న గ్లాసులు. ఆమె ఒక చిన్న గిన్నె సూప్ దొరికినప్పుడు ఆమె చాలా ఆకలితో ఉంది. ఆమె దాన్ని నెమ్మదిగా తినేసింది. ఆపై ఒక చిన్న మంచం మీద నిద్రపోయింది. ఎక్కువ దూరంలో కాకుండా ఇంటి యజమానులు ఆ ఇంటికి వచ్చి పనిని ముగించుకొని వచ్చారు.
వారు లోపలికి ప్రవేశించిన వెంటనే ఏదో తప్పు జరిగిందని వారికి అర్థమైంది. దాంతో వారు నిశ్శబ్దంగా నడిచి గుసగుసలాడారు. ఎవరో నా రొట్టెని తినేశారు. ఎవరో నా ప్లేటుని వాడారు. ఇక్కడ ఎవరో నా మంచం మీద పడుకొని ఉన్నారు. ఇప్పుడు ఎంత అందమైన అమ్మాయి. ఏం జరుగుతుంది? పట్టుకోండి. తను లేచిపోయింది. తను దాంకుని ఉంది దుప్పటిలో. నువ్వు అస్సలు భయపడద్దు ఓ చిన్నపిల్ల. మేము ఆ 7 మరుగుజ్జులం. నేను ఏస్. నేను జాలీ, యాంగ్రీ, క్యూరియస్, సిలీ, షై అండ్ లేజీ. నేను స్నో వైట్ని. నన్ను మీరు క్షమించాలి. నేను మిమ్మల్ని అడగకుండా వచ్చాను. స్నో వైట్ వాళ్ళకి జరిగిందంతా చెప్పింది. ఆమె కథ వినగానే మరుగుజ్జులు ఎంతో బాధపడ్డాయి. కాబట్టి వారు తమ ఇంట్లో ఉండేందుకు కలిసి ఉండొచ్చని చెప్పారు. అయితే ఒక్క షరతు ఉందని చెప్పారు. మాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. నీ గొంతు చాలా అందంగా ఉంది యువరాణి. స్నో వైట్ నా పేరు. నేను ఈరోజు కోటకు దూరం అయ్యాను. ఆకాశం వైపు చూస్తూ నా తల్లితో మాట్లాడా. ఆమె ఇప్పుడు ఒక తారహింది. ఈ అడవిలో నేను ఆనందంగా ఉన్నా. నా చిన్న స్నేహితులు నన్ను రక్షిస్తున్నారు. నా చిన్న హృదయాలు ఆశతో ఉన్నాయి. ఈ చిన్ని హృదయాలు మళ్ళీ గెలుస్తాయి. దూరంగా మరొక దేశంలో ఒక అందమైన యువరాజు ఉన్నాడు. అతని పేరు యాంట్వాన్. అతను రాత్రి కూర్చుని నక్షత్రాలను చూడడం ఇష్టపడతాడు. ఇది అతను ప్రేమిస్తున్న వ్యక్తుల గురించి గుర్తు చేస్తుంది. ఒక రాత్రి అతను స్నో వైట్ యొక్క ముఖాన్ని ఆకాశంలో చూశాడు. అతను ఆమెను వెతకాలని భావించాడు. ఆమె ప్రమాదంలో ఉందని అనిపించింది. అతనికి ఒక మాయాహారం ఇచ్చింది. దాంతో ప్రిన్స్ యాంట్వాన్ తన నమ్మదగిన గుర్రాన్ని తీసుకుని ఆకాశంలో అందమైన ముఖాన్ని వెతకడానికి దూరంగా వెళ్ళిపోయాడు. తిరిగి కోట వద్దకు దుష్ట హృదయపూర్వక హెల్లా మళ్లీ మ్యాజిక్ అద్దం ముందు ఉంది. మ్యాజిక్ అద్దం వెతికి చెప్పు. నా అందాన్ని చూద్దాం. డంకా ప్రవేశించాడు. దానిపై అడ్డంగా ఉన్న గుడ్డని పక్కకు లాగాడు. దాన్ని దాదాపు పగలగొట్టాడు. డంకా అటువంటి వికృతమైన సహాయకుడు. ఎల్లప్పుడూ చాలా కష్టమైన సమయాల్లో ఇబ్బందికరమైన వికృతమైన రూపంలో మారిపోతాడు. రాణి అతనితో నిరంతరంగా కోపంతోనే ఉండేది. డంకా వెళ్ళిపోగానే హెల్లా రాణి అద్దం ముందుకు వెళ్లి అడిగింది. ఆమె ఎంత అందంగా ఉందో చెప్పమని అడిగింది. గోడపైన అద్దమా? అందరికంటే అందమైన వారెవరు? క్షమించండి నా రాణి, కానీ 7 మరుగుజ్జులతో నివసించే స్నో వైట్ ఈ భూమిలో అత్యంత అందమైనది. లేదు, ఒప్పుకోను. స్నో వైట్ చనిపోయిందని నేను అనుకున్నాను. రాణి రాత్రంతా అలాగే ఉండిపోయింది. స్నో వైట్ ను ఒక్కసారిగా చంపడానికి ప్రణాళికలు వేసింది. ఆమె మారు వేషంలో ఉండడానికి ఉత్తమ మార్గమని నిర్ణయించుకుంది. ఆమె ఒక అందమైన చిన్న కుందేలుగా మారిపోయింది. ఉదయం మరుగుజ్జులు పనికి వెళ్ళిపోయాయి. ఒక్కొక్కటిగా స్నో వైట్ చెంప మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాయి.
ఆమె ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించాయి. ఇప్పుడు యువరాణి, అపరిచితులకి తలుపు తెరవకండి, అది సురక్షితం కాదు. అడవి ఎంతో ప్రశాంతంగా ఉంది. స్నో వైట్ తోటలోని పుష్పాలను నీరు పెట్టడం ప్రారంభించింది. తోటలో కూర్చుని ఉన్నప్పుడు యువరాణివి చిన్ని బన్నీని గమనించింది. అది బాధలో ఉందనిపించింది. ఆమె వెళ్లి దాన్ని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చింది. ఆమె కుందేలు దెబ్బతిన్న కాళ్ళు కట్టుకట్టి మరుగజ్జ మంచం మీద ఎండలో విశ్రాంతి తీసుకోమని ఉంచింది. కుందేలు నిద్రపోతున్నట్లుగా అనిపించింది. కానీ అది గదిని విడిచిపెట్టిన వెంటనే కుందేలు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అప్పుడు అది కిందకి దూకి 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 తిరిగి దుష్టరాని హెల్లాగా మారిపోయింది. ఆమె ప్లాన్ చేసినది ఇదే. యువరాణి అక్కడ ఉందట్టుగా విషం నుండి చనిపోతుందని అనుకుంటూ ఆమె దిండులోకి విషాన్ని పోసింది. విషంతో చావాలని కోరుకుంది. స్నో వైట్ తోటలో పనిచేయకుండా చాలా అలసిపోయింది. ఆమె విశ్రాంతి కోసం లోపలికి వచ్చింది. ఆమె విషపూరితమైన దిండుపై తలదించుకోబోయింది. స్నో వైట్! ఆమె మరుగుజ్జల ఇంటికి రావడం వింది. యువరాణి తలుపు వద్ద వారిని కలుసుకుంది. ఒక రుచికరమైన విందు తర్వాత వారు రాత్రంతా నృత్యం చేశారు. స్నో వైట్ పొయ్యి ముందు నిద్రపోయింది. అది ఆమె చేసిన మంచి పని. ఎందుకంటే ఆమెకి విషపూరితమైన దిండుపైన నిద్రపోలేదు. రాణి తన కోటకు తిరిగి వచ్చినప్పుడు డంకో ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఆమె తలుపుకు కాపలాగా ఉన్నాడు. ఆమె ప్రణాళిక ఫలించిందని భావించి ఆమె మ్యాజిక్ మిర్రర్ వద్దకు వెళ్ళింది. గోడపైన ఉన్న అద్దమ్మా, అందరిలోకి అందమైన వారెవరు? మహారాణి, 7 మరుగుజ్జులతో నివసించే స్నో వైట్ ఈ భూమి మీద అందమైన అమ్మాయి. కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఆమె భూమిలో అందంగా ఉండడానికి వీల్లేదు. నేను ఆమెను చంపేందుకు ప్రణాళిక వేసి వచ్చాను. స్నో వైట్. కొద్ది రోజుల తర్వాత ఆమె మరుగుజ్జులు పనిచేశారు. స్నో వైట్ కొన్ని దుస్తుల్ని ధరించాలని అనుకుంది. స్నో వైట్ తలుపు మీద చిన్నగా తట్టారు. తలుపు 3 సార్లు తట్టబడింది. స్నో వైట్ అది ఎవరో చూడ్డానికి తలుపు తెరిచింది. ఆమె ద్వారం బయట నుంచే చూసింది. అది ఒక వృద్ధ స్త్రీ. అసహ్యంగా ఉంది. బుట్టలో పళ్లతో ఉంది. మీరు ఎవరు? నేను అమ్ముకునేదాన్ని. నా దగ్గర ఎంతో రుచికరమైన పళ్ళున్నాయి. నువ్వు రుచి చూడాలనుకుంటున్నావా? స్నో వైట్ తలుపు తెరవడానికి భయపడింది. కానీ ఆమె ఎర్రగా ఉన్న పళ్ళని ఇష్టపడింది. ఇదిగో తీసుకో, ఈ అందమైన రుచికరమైన పళ్ళని తిను. ఇది ఉచితంగా ఇస్తున్నా. స్నో వైట్ వృద్ధురాలిచ్చిన యాపిల్ తీసుకుంది. ఒక ముక్క కొరికింది. ఆ యాపిల్లో విషం ఉంది. సహాయం కోసం కేకలు వేయడానికి అరిచింది. నేల మీద పడింది. రహదారికి కొద్ది దూరంలో ప్రిన్స్ యాంట్వాన్ తన గుర్రాన్ని చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. అతను ఆకాశంలో చూసిన అందమైన ముఖాన్ని కనుగొనడానికి ఎంతో దూరం ప్రయాణించాడు. రహదారికి కొంత దూరంలో ఒక వృద్ధ మహిళ వెంట నడుస్తున్నట్టుగా అతను చూశాడు. నిజానికి అకస్మాత్తుగా ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. ఆమె ఒక ఇటుకను తీసుకుని రాజుని తలపగల కొట్టింది. యువరాజు మరియు అతని గుర్రం ఆశ్చర్యపోయారు. అతని ఆదేశాలను అడగకూడదని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత 7 మరుగుజులు వచ్చారు. వారు స్నో వైట్ మంచంపై ప్రాణం లేకుండా ఉండడం చూశారు. వారు ఎంతో విచారంగా ఉన్నారు. వారి హృదయాలు 1000 ముక్కలుగా విరిగిపోయాయి. వారు ఒక అందమైన గాజు శవపేటికను పొందారు. ఆమెను దేశంలోని పొడవైన నదికి తీసుకుని వెళ్లారు. తద్వారా రాజప్రజలందరూ ఆమె అందం తెలుస్తుందని అనుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ప్రిన్స్ తన గుర్రంపై నది ఒడ్డున ప్రయాణిస్తున్నాడు.
పడవలో గాజు శవపేటికని గమనించాడు. అది ఒక అమ్మాయి అని గుర్తుపట్టాడు. యువరాజు ఎంతో విచారంగా ఉన్నాడు. కాని శవపేటిక యొక్క ముఖ చిత్రాన్ని తెరిచారు. అతను తన జేబులో నుండి స్టార్టస్ నెక్లెస్ ని తీసుకుని యువరాణి మీద ఉంచాడు. గుడ్ బై నా యువరాణి. నా యువరానికి వీడ్కోలు. మీరు ఎక్కడ ఉన్న నక్షత్రంలా ప్రకాశిస్తారు. అప్పుడు సరిగ్గా ప్రిన్స్ స్నో వైట్ కదలిక చూశాడు. స్టార్ డస్ట్ నెక్లెస్ మాయాజాలం. అతను ఆకాశంలోకి చూసి ముఖాన్ని శ్రద్ధగా శోధించాడు. అతనికి బహుమతిగా ఇచ్చింది. స్నో వైట్ ప్రాణాలను తెచ్చుకుంది. ఆమె మేల్కొన్నప్పుడు ఇంత అందమైన యువరాజు తన పక్కన నిలబడి తనని కాపాడడానికి వచ్చాడని చూసి ఆశ్చర్యపోయింది. వారు చివరకు ఒడ్డుకు చేరుకుని స్నో వైట్ కోటకు తిరిగి వచ్చినప్పుడు ఆమె యువరాజు యాంట్వన్ రాజుకు వివరంగా చెప్పారు. రాజు ఇవన్నీ విన్న తర్వాత స్నో వైట్ ని చూశాడు. రాజు రాజ్యం నుండి బహిష్కరించాడు. రాజు మ్యాజిక్ మిర్రర్ ని అక్కడి నుంచి తొలగించాడు. రాణికి సంబంధించిన వస్తువుల్ని కూడా తొలగించాడు. కొన్ని నెలల తర్వాత స్నో వైట్ ప్రిన్స్ ప్రేమలో పడ్డారు. ఎందుకంటే ఇది వివాహం చేసుకున్నది కాదు, కోటలో ఒక అందమైన వివాహం జరిగింది. మరుగుజ్జులు కూడా ఆహ్వానింపబడ్డారు. అందరూ జరుపుకున్నారు సంబరాలు.